బా ఇదైతే గమ్మత్తుందా. 23 సంవత్సరాల తర్వాత నేరస్తుని పట్టుకుంటారు పోలీసులు. 23 ఏళ్ల తర్వాత పాత నేరస్తు అరెస్టు. పేరు మార్చి జీవితం మార్చుకున్న చివరికి పట్టుకున్న పోలీసులు. 2 హత్య కేసులో నిందితుడిగా ఉన్న అర్షద్ అలీ అరెస్టు. పేరు మార్చుకొని మహారాష్ట్రలో జీవితం కొనసాగించిన నిందితుడు. షకీల్గా మారి మహిళను పెళ్లి చేసుకొని దాచుకున్న జీవితం. టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసి అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు. వారే వా, ఏమన్నా వార్తన. 23 సంవత్సరాలు అవుతుంది. 2 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ పాత నేరస్తుడు 23 సంవత్సరాల తర్వాత పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్ వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 సయ్యద్ నగర్కు చెందిన అర్షద్ అలీ అనే వ్యక్తి పేరు రాష్ట్రం మార్చుకొని దాదాపు 2 దశాబ్దాలుగా పైగా పోలీసుల కళ్ళు కప్పి జీవించాడు. 2003 నుంచి పరారీలో నిందితుడు. 2003లో బంజారాహిల్స్ మరియు నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 హత్య కేసులో అర్షద్ అలీ నిందితుడిగా ఉన్నారు. బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత కూడా వనస్థిరపురంలో చోరీ కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. అనంతరం విడుదలైన తర్వాత ఆర్మ్స్ యాక్ట్ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పేరు మార్చి కొత్త జీవితం. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అర్షద్ అలీ తన పేరును షకీల్గా మార్చుకొని మహారాష్ట్ర ఫాల్కార్ జిల్లా వసాయి గ్రామానికి వెళ్ళి స్థిరపడ్డాడు. అక్కడ రేష్మా అనే మహిళను పెళ్లి చేసుకుని సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. రౌడీ షీట్తో నిరంతర గాలింపు. అర్షద్ అలీపై రౌడీ షీట్ నమోదు చేసి అతడి కోసం పోలీసులు దీర్ఘకాలంగా గాలింపు కొనసాగించారు. పెండింగ్లో ఉన్న అరెస్ట్ వారెంట్ ఆధారంగా దొరికిండే. మనం ఏమనుకుంటాం, అసలే దొరకడు, ఏం ఇబ్బంది లేదనుకుంటాం కదా. ఇది నార్మల్ కేసు కాదు. పోయిగా సీరియస్గా తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్పెషల్ టీంతో ట్రేస్ చేసి అరెస్టు. బంజారాహిల్స్ సిఐ సుహాసన్ ఆధ్వర్యంలో ఎస్ఐ బి శ్రీనివాస్, ఏఎస్ఐ ముజఫర్, హెడ్ కానిస్టేబుల్ సుభాష్తో కూడిన బృందం గత రెండు నెలలుగా గాలింపు చేపట్టింది. టెక్నాలజీ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించి మహారాష్ట్రలో అరెస్ట్ చేసింది. రిమాండ్కు తరలింపు. అర్షద్ అలీని అరెస్ట్ చేసిన అనంతరం హైదరాబాద్కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. 23 ఏళ్ల తర్వాత నిందితుడిని పట్టుకోవడంతో కేసు మళ్ళీ కీలక దశకు చేరుకుంది. వారే వా, ఇద్దరిని చంపిండంట 2003లో ఇద్దరిని చంపి బంజారాహిల్స్ నుంచి డైరెక్ట్గా మహారాష్ట్రకు పోయి ఒక ఊర్లో సెటిల్ అయినంట. అక్కడ పెళ్లి చేసుకొని 23 సంవత్సరాల తర్వాత కూడా చిన్న టెక్నాలజీతో పని పట్టుకున్నారు.